అంటారు. అసలు లేనటువంటి అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలు లెక్కించలేనంతగా నాకు ఎలా ఇస్తావో అని అవిశ్వాసం చూపించలేదు, నమ్మాడు. అంటే ఆకాశ నక్షత్రాలు అబ్రహాముకు పుట్టిన వారిని అందే కాదు, అబ్రహాము వంశంలోంచే తండ్రి దేవుని కుమారుడైన యేసుప్రభు వారు ఈ లోకానికి వస్తారని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాముకి పిల్లలే అని అలా ఆయన ముందుగానే దేవుడు అబ్రహాముకు చెప్తాడు. ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అనగా ఓన్లీ అబ్రహాముకి ఇస్సాకు పుడతాడు, ఇస్సాకుకు పుట్టిన పిల్లలను పట్టే అని మనం అనుకుంటాం, ఇజ్రాయేలు దేశమే అనుకుంటాం. కాదు, దేవుని యందు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాముకి పిల్లలే. కాబట్టి అబ్రహాము సంతానముగా యేసు